సూపర్ 6 సూపర్ 7 కాకుండా వీళ్ళ అధికారంలోకి వచ్చి 10 నెలలు అయింది. ఒక్క కొత్త ఉద్యోగం మీద ఉద్యోగాలు అని వాళ్ళని కూడా పెరికారు, ఉన్న ఉద్యోగాలను కూడా పెరికారు, కొత్త ఉద్యోగం మీద. వీటన్నిటి గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము అడుగుతా ఉంటే వాళ్ళకి ఏం సమాధానం చేతగాక బేలతనంగా మీ వైసీపీలో ఎలా జరిగింది, మీ ప్రభుత్వ హయాంలో ఎలా జరిగింది. సరే మీరు చెప్పినవన్నీ నమ్మే కదా ప్రజలు మీకు ఓట్లేసింది, ఏదో చేస్తారని నమ్మే కదా ప్రజలు మీకు ఓట్లేసింది. మీరు 10 నెలల్లో ఏమీ చేయకుండా వైసీపీ అలా జరిగింది, వైసీపీ ఎలా జరిగింది. ఎంతకాలం ఆ పాట? 10 నెలలు అయింది. దాదాపుగా సార్ 2,36,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే ఏమీ లేదన్నారు. మరి మీరు వచ్చి 10 నెలలు అయింది, ఒక్క ప్రభుత్వ ఉద్యోగం ఇలేదే. ఒక్కటిసారి నేను అడుగుతున్నా, ఒక్కటి. మేము అధికారంలోకి వచ్చిన 4 నెలల్లో సింగిల్ నోటిఫికేషన్ 1,26,000 ఉద్యోగాలు ఇచ్చాం, శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు. ఈ రోజుకి మీ ప్రభుత్వంలో పనిచేస్తా ఉన్నారు, మీరే వాళ్ళ ప్రభుత్వం నుంచి శాలరీలు పే చేస్తా ఉన్నారు. మరి మీరు వచ్చిన రోజులైంది, మాకన్నా డబుల్ ఇస్తా అన్నారు కదా, మాకన్నా అన్ని డబుల్ ఇస్తామన్నారు కదా, ఉన్న పథకాలను ఏంటి తొలగించమన్నారు కదా. ఇవన్నీ మేము అడుగుతా ఉంటే పాపం బేలతనంగా అక్కడ కూర్చొని సబ్జెక్ట్ పరంగా కాకుండా వైసీపీలో ఇలా జరిగింది అలా జరిగింది అని మాట్లాడుతూ ఉంటే నిజంగా జాలి కలుగుతా ఉంది. వాళ్ళని చూస్తా ఉన్నారు, ఏం కలుగుద్ది? ఇంత దయనీయ స్థితిలో వాళ్ళు డిబేట్లకు వస్తా ఉన్నారు సార్. అసంతృప్తి, ఫ్రస్ట్రేషన్ ఎవరికి ఉండాలి? వాళ్ళకు ఉండాలి. ప్రజల పట్ల పోరాడుతున్నాం, ప్రజా సమస్యల పట్ల పోరాడుతున్నాం, రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాం, మళ్ళీ అధికారంలోకి వచ్చి ప్రజాసేవ చేస్తాం. మాకెందుకు ఉంటుంది ఫ్రస్ట్రేషన్? ఏదైనా ఉంటే గింటే ఫ్రస్ట్రేషన్ వాళ్ళకు ఉంటది. ఒక్క నిమిషం సార్, ఎక్కడికి వచ్చి సమాధానం చెప్పలేకపోవడం ఒకటైతే, అదే విధంగా ఎగిరెగిరి దంచినా చాలా మంది కూలీ రాలేదు. ఫ్రస్ట్రేషన్ చాలా ఉంది వాళ్ళకి. అంటే వైసీపీలో అందరికి వచ్చిందా? మీరు అనేది వారికి రాలేదు, మీకు వచ్చిందనేగా సార్. అది కాదు, వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ పెట్టుకొని మమ్మల్ని అంటే ఫ్రస్ట్రేషన్ వాళ్ళ వైపు ఉంది. ముందు తర్వాత ముందు ఈ తాటలు తోళ్ళు తర్వాత ఇద్దరు కానీ, ఒక్క నిమిషం, ఈ తాటలు తోళ్ళు తర్వాత ఇద్దరు కానీ ముందు ఇచ్చిన హామీలు ఉన్నాయి సార్. అధికారంలోకి వచ్చిన వెంటనే అని పవన్ కళ్యాణ్ గారు చాలా మాట్లాడారు, చాలా హామీలు ఇచ్చారు. కాకినాడ సార్ శ్రీకాకుళం సభలో అయితే వాలంటీర్లను తీసేస్తే నాకేం సంబంధం అంటారు, తీసేసింది వీళ్ళే. రైట్ సమయం లేదండి శేఖర్ రెడ్డి గారు, అందరికి సమయం ఇవ్వాలా, దయచేసి సమయం అంతా మీరే తీసుకుంటే కరెక్ట్గా. దాసరకిరణ్ గారు. బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు 151 నుంచి 11 పడిపోయిన వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ ఉంటుందా? 0 నుంచి 21 తద్వారా 124 ఉన్న వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ ఉంటుందా? అంటే వారు అధికారంలో ఉన్నప్పుడు వారంతా కూడా ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నారు, వారు కూడా అందరూ సక్సెస్ఫుల్ గా సెటిల్ అయిపోయారు. బట్ మీకు ఆ పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు ఇచ్చిన హామీలు ఎంతవరకు నిలబెట్టుకున్నారో ఎన్నిసార్లు చెప్పుకున్నాం మనం. వాళ్ళు ఇచ్చిన హామీలు డబ్బా కొట్టుకుని 98% అయిపోయినాయి అని చెప్పి మిగతా 2% లోనే పెద్ద పెద్ద హామీలని ఆ 2% లోనే ఉంటాయి. అవి చెప్పరు, 2% ఉంది అని చెప్తారు. 98.3 ఫినిష్ చేసామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు తిరస్కరించారు. బ్రహ్మనాయుడు గారు,